హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీస్ వ్లాగ్. ఇవాళ మనము ఇంకొక అద్భుతమైన టెంపుల్కి వచ్చాం. అదే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం చేరుకోవడానికి మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్. మ్యాంగ్లూర్ నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంది. రైల్వే స్టేషన్ నేమ్ వచ్చి సుబ్రహ్మణ్య రోడ్. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఇక బస్సులు అయితే మ్యాంగ్లూర్ నుంచి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం వెస్టర్న్ ఘాట్ పర్వతాల మధ్యలో ఉంటుంది. ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశం ఇది. ఈ ఆలయం శివుని కుమారుడు సుబ్రహ్మణ్య స్వామికి అంకితం ఇవ్వబడింది. సుబ్రహ్మణ్య స్వామి సర్పాలకు అధిపతి కాబట్టి ఇక్కడ సర్ప పూజలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయం సందర్శించడం వల్ల సర్పదోషాలు, చర్మ వ్యాధులు, సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మనకి ఈ ఆలయం పక్కనే కుమారధార నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి ఆలయాన్ని దర్శించడం ఒక ఆచారం. ఈ ఆలయంలో ఎక్కువగా సర్ప సంస్కార పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజకి మనం ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ ప్రింట్ తీసుకొని మన పూజ రోజు వస్తే ఇక్కడికి సేవా కౌంటర్ ఉంది కదా, అక్కడ మన టికెట్ చూపిస్తే వాళ్ళు సీరియల్ నెంబర్ని మన టికెట్ పైన రాసిస్తారు. సో మనకు అలాట్ అయిన సీరియల్ నెంబర్ ఉన్న ప్రదేశంలోని మనము వెళ్ళి కూర్చుంటే మనకు పూజలు స్టార్ట్ చేస్తారనమాట. ఈ పూజ 2 రోజులు ఉంటుంది. ఈ ఆలయం మనకి కేరళ స్టైల్లో నిర్మించి ఉంటుంది. మేము ఇక్కడికి సర్ప సంస్కార పూజ చేయించుకోవడానికి వచ్చాం. పూజ కన్నా 1 డే ముందే మేము కుక్కే చేరుకున్నాం. చేరుకున్న వెంటనే మా టికెట్ పైన ఆ కౌంటర్లో వెళ్ళి సీరియల్ నెంబర్ని ఎంట్రీ చేయించుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కుమారధార నదిలో స్నానం చేసి ఫస్ట్ మేము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేము సర్ప సంస్కార పూజకి వెళ్ళాం. మనకి సర్ప సంస్కార యాగశాల ఆలయం నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. ఇప్పుడు మేము ఆ యాగశాలకే వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆలయ చరిత్రను తెలుసుకుందాం. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. ఇది పరశురాముడు సృష్టించిన 7 పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం సుమారు 5000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పురాణాల ప్రకారం ఈ గ్రామంను కుక్కే పట్నం అని పిలిచేవారు. తర్వాత ఇది కుక్కే సుబ్రహ్మణ్యగా మారింది. పూర్వకాలంలో తారకాసురుడు మరియు సూరపద్మాసురుడు అనే రాక్షసులు దేవతలను పీడించారు. ఆ అసురులను సంహరించడానికి శివపార్వతుల సంతానంగా జన్మించిన సుబ్రహ్మణ్య స్వామి కుమార పర్వతంపై యుద్ధం చేశాడు. విజయం తర్వాత తన శక్తి ఆయుధంను దారా నదిలో శుద్ధి చేశాడు. ఆ సమయంలో తన సోదరుడైన వినాయక స్వామితో కలిసి ఇక్కడ దర్శనమిచ్చారు. ఈ కారణంగా ఈ స్థలం స్వయంభూ క్షేత్రంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా దైవిక సర్పరాజు వాసుకి మరియు ఇతర నాగులు గరుడికి భయపడి ఇక్కడ బెలద్వార కేవ్స్లో ఆశ్రయం పొందారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వాసుకి ప్రత్యక్షమై, నా భక్తుడిగా నువ్వు ఇక్కడ నివసించు, నేను నీతో ఉంటాను అని వరం ఇచ్చారు. దీనితో వాసుకి సుబ్రహ్మణ్య స్వామి కింద పాముగా మారి భక్తితో ఉంటారు. ఈ కథ వల్ల ఈ ఆలయం నాగక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఇక్కడ ఎక్కువగా సర్ప సంస్కార పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా సర్ప సంస్కార పూజ, అశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఈ 3 ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక మేము వెళ్ళిన రోజైతే వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతూ ఉంది. చూడండి అసలు ఎలా పడుతుందో. ఇక్కడ ఒక చిన్న కాలువ వెళ్తుంది కదా, ఈ కాలువలో కూడా చాలామంది భక్తులు స్నానం చేసి పూజకి వెళ్తూ ఉన్నారు. సో ఫస్ట్ మనము ఈ సర్ప సంస్కార పూజ చేసుకునే ముందే మనము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని వచ్చేయాలి. ఎందుకంటే ఈ పూజ 2 రోజులు ఉంటుంది. ఫస్ట్ రోజు అయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోకూడదు. కాబట్టి ఫస్ట్ దర్శనం చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి.
రెండో రోజు పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. చూడండి అసలు ఈ ప్లేస్ చూడడానికి ఎంత అందంగా ఉందో. వర్షం పడుతుంది కాబట్టి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. అదేవిధంగా క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా వాసుకి సర్పం ఇక్కడ ఉంటుందని. అందుకే రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒక స్టాచ్యూని పెట్టారు. ఇక్కడ పార్క్ చాలా అందంగా పెట్టారు. అదేవిధంగా మనకి దూరంగా కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే సర్ప సంస్కార యాగశాల. ఇంకా వర్షాలు పడే కొందికి ఇది మొత్తం అడవి ఏరియా కాబట్టి చాలా అందంగా ఉంది. ఇప్పుడు మేము సర్పయాగశాల లోపలికి వచ్చేసాం. మనకి అలర్ట్ అయిన నెంబర్లో ఉన్న ప్రదేశంలో వెళ్ళి మనం కూర్చోవాలి. ఇక్కడ మాకు 68 వచ్చింది, మా అమ్మ నాన్నకి 71 వచ్చింది. ఇక నేను మా వైఫ్ ఒక చోట కూర్చున్నాము. అక్కడ 71 ప్లేస్లో మా అమ్మ నాన్న మా బ్రదర్ కూర్చున్నాడు. ఇక మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క పూజారి వస్తారు. సో వాళ్ళు వచ్చే వరకు ఇంకా మనం గమ్మున వెయిట్ చేయాలి. ఇక్కడ ఈ పూజా సామాగ్రి మొత్తం మనం రాకముందుగానే వాళ్ళే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. సో వచ్చిన పూజారి వాటిని తీసుకొని మనకి పూజ చేస్తారు. సో మాకు డే 1 పూజ కంప్లీట్ అయిపోయింది. అందరూ బయటకు వచ్చేసారు. చూడండి, ఇక ఈ మొత్తం ఇక్కడ దర్శనం చేసుకొని నేరుగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఇంకా భోజనం చేయడానికి వస్తాం. ఈ పూజ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ బయట ఫుడ్ తినకూడదు. వాళ్ళే 2 days మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫుడ్లో కూడా వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారనమాట. అంటే వెల్లుల్లి కానీ వేయడము ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఈ పూజ చేసుకున్నప్పుడు మనము ఈ వెల్లుల్లి తినకూడదు. సో అదేవిధంగా నాన్ వెజ్ కూడా తినకూడదు. సో అందుకోసమే వాళ్ళు మనకి ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తారు పూజ అయ్యే వరకు. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇదే కుమారధార నది. పూజకి ముందు ఇక్కడే భక్తులు స్నానం చేసి పూజకి వెళ్తూ ఉంటారు. చూడండి అసలు ఫుల్గా ఫ్లో ఉంది. ఇది వర్షాకాలం కదా, అందువల్ల ఏమంటే ఇంత ఫ్లో ఉంది. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. పూజ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. పర్ టికెట్ మీద 4 మెంబర్స్ని పూజకి అలో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా 4 మెంబర్స్ని అలో చేస్తారు. ఇక ఈ పూజ చేసుకునేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే లాంగ్వేజ్ ఇష్యూ. అక్కడ పూజారులకి కొంతమందికి మాత్రమే తెలుగు వచ్చు. ఇంకా తెలుగు రాని పూజారులు వస్తే వారు పక్కనున్న ఎవరైతే తెలుగు తెలుసుంటారో పూజారులు వాళ్ళతో పిలిపించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా ఓకే. ఇక తెలుగు తెలిసిన పూజారి కానీ వస్తే వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఆ పూజ చేసే ప్రక్రియ మొత్తం ఎందుకోసం చేస్తున్నాము, ఏమేం చేస్తున్నాం అనేది. సో మాకు వచ్చిన పూజారి కన్నడ వచ్చిన అతను, సో మా పక్కన ఒక తెలుగు తెలిసిన పూజారి ఉంటే తను ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఇక ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే టైమింగ్స్ అండి. ఈ ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా టైమింగ్ మీరు ఫాలో అవ్వాలి. లంచ్ వచ్చి 12 నుంచి
2 వరకు ఉంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్ 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. డిన్నర్ వచ్చి 6 to 7:30 ఉంటుంది. ఈ టైమింగ్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. టైం దాటిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు. 1 or 2 మెంబర్స్ ఉంటే కొంచెం విసిగించుకుంటూ ఉంటారనమాట. సో కాబట్టి మీరు చెప్పిన టైమింగ్ లోపల ఖచ్చితంగా వెళ్ళి మీరు ఫుడ్ని తీసుకోవాలి. ఇక ఫుడ్ అయితే మాత్రం టేస్టీగానే ఉంది, చాలా బాగుంది ఫుడ్. లాస్ట్లో పాయసం వేశారు, ఆ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది. లంచ్ చేసిన తర్వాత తిరిగి మేము మా హోటల్కి చేరుకున్నాం. ఇది మా హోటల్లోంచి కనిపిస్తున్న వ్యూ. ఇక్కడ చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంది కదా. అదేవిధంగా కొంత టైం తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. కొంచెం మళ్ళీ గ్యాప్ వేస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను కేరళలో చదువుకున్నాను. సో అక్కడ కూడా ఇలాగే ఉండదన్నమాట. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. అందుకోసం ఏమంటే మేము డైలీ అంబ్రెల్లాని మా బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉండేవాళ్ళం. చూడండి వర్షం పడుతూ ఉంది. ఇక్కడ దూరంగా కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఇంత అడవిలో ఎలా వీళ్ళు నివసిస్తున్నారని. కానీ చాలా అందంగా ఉందండి ఈ ప్లేస్ మాత్రం. ఇది సెకండ్ డే. ఇప్పుడు మేము 2వ రోజు పూజకి వచ్చాం. ఇక మన పూజ అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి వచ్చేసి సంకల్పం చేయించుకోవాలి. ఈ సంకల్పం చేయించుకోవడానికి మన పేరు, గోత్రం, నక్షత్రం, దోష వివరాలు చెప్తే వాళ్ళు సంకల్పం చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత అక్కడ మనకి నాగప్రతిష్ఠ ఉంటుంది. ఆ నాగప్రతిష్ఠను కూడా మనం చూసుకున్న తర్వాత మన పూజ కంప్లీట్ అవుతుంది. ఆ ప్రతిష్ఠ చూసుకున్న తర్వాత నేరుగా మనము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇక మనము పూజ అయిన తర్వాత కాబట్టి ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని ఇంకా మనము ఇంటికి బయలుదేరవచ్చు. చూడండి అందరూ నాగప్రతిష్ఠ చూడడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చూశారు కదండి, ఈ సర్ప సంస్కార పూజకి టికెట్ వచ్చి 4200 ఉంటుంది. ఈ పూజలోనే మనకి నాగప్రతిష్ఠ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. లేదు సపరేట్గా తీసుకోవాలనుకుంటే నాగప్రతిష్ఠకి 400, ఇంకా అశ్లేష బలి పూజకి 400 సపరేట్ టికెట్ ఉంటుంది. వాటిని కూడా తీసుకొని మనం పూజని చేసుకోవచ్చు. మా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము తిరిగి కాళహస్తికి బయలుదేరాం. ఈ వెళ్ళే దారిలోనే మనకి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. చూడండి ఎన్ని కనిపిస్తూ ఉన్నాయో. ఈ ప్లేస్ కూడా చాలా అందంగా ఉంది. దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చిన తర్వాత నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది, కుమారధార నది. చూడండి ఎంత అందంగా ఉందో.
ఇప్పుడు మేము నియర్ టు శక్లేష్పుర ఉన్నామండి. చూడండి అసలు ఇక్కడున్న హెవీ రైన్స్కి అసలు ల్యాండ్ స్లైడ్స్ ఎలా జరుగుతున్నాయో, చాలా ఘోరంగా రోడ్డు ల్యాండ్ స్లైడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు పైన మొత్తం చాలా పెద్ద పెద్ద కొండలంతా జారి పడిపోయినాయి. కొన్ని అయితే కాఫీ తోటలు ఉన్నాయి పైన. ఆ కాఫీ తోటలో చెట్లు కూడా కింద కనిపిస్తూ ఉన్నాయి పడిపోయి. చూడండి ఎంత దారుణంగా ఉంది ఈ ల్యాండ్ స్లైడ్స్. ఇది రీసెంట్గానే జరిగినట్టుంది. చూడండి ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, రోడ్స్ వేస్తున్నారు, ఇల్లు కూడా చూడండి ఎంత కార్నర్గా ఉందో. ఇంకా వర్షం పడితే అది కూడా కింద పడిపోయేటట్టుంది. పైన అంతా కాఫీ తోటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్స్ వల్ల రోడ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. వెహికల్స్ అన్నీ పక్క నుంచి వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటే దాన్ని వీడియో తీయడం కోసం దిగాను. చూడండి అసలు ఎంత బాగుందో చిన్న వాటర్ ఫాల్. ఈ వాటర్ అంతా మనకి పక్కనే ఉన్న ఎటినహుల్లే ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్లోకి వెళ్తూ ఉంది. ఈ ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కానీ కంప్లీట్ అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ కోలార్, చిక్కబల్లాపూర్, తుమ్కూరు ఇలాంటి వాటి డిస్ట్రిక్ట్స్కి వాటర్ అనేది ఇక్కడ నుంచి సప్లై చేస్తారంట. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 24 TMC వాటర్ని చెప్పిన డిస్ట్రిక్ట్స్కి సప్లై చేస్తారంట. ఈ ప్రాజెక్టు డెడ్ లైన్ వచ్చి 2027 మార్చ్ 31కి కంప్లీట్ చేయాలని కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉందంట. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.